పేజ్ నెంబర్ 61లో గ్రామర్లో కాంకర్డ్ అని ఇచ్చాడు చూడండి. మీకు సబ్జెక్ట్ అండ్ వర్బ్ యొక్క అగ్రిమెంట్ని మనం కాంకర్డ్ అని అంటాం. అంటే దీని పక్కన ఇదే మాత్రమే సూటబుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటాం కదా. ఈ సబ్జెక్ట్ పక్కన ఈ వర్బ్ని మాత్రమే వాడాలి అని చెప్పి అనుకునేదాన్ని మనం సబ్జెక్ట్ అండ్ వర్బ్ యొక్క అగ్రిమెంట్, లేకపోతే దాన్నే కాంకర్డ్ అని పేరు పెట్టాడు. అంతే. కాంకర్డ్ అంటే అంతే, ఏదో పెద్ద విషయం అని చెప్పి అనుకోవద్దు. మరి వాట్ ఈజ్ కాంకర్డ్ అనే దానికి చిన్న డెఫినేషన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇంగ్లీష్ వర్బ్స్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ and the forms depend not only on the tense but also on the person and the number. మరి ఇక్కడ ఇంగ్లీష్లో మనకి ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. అంటే V1, V2, V3 ఈ ఫార్మ్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ ఫార్మ్స్ అనేవి ఓన్లీ పర్సన్ మీద మాత్రమే కాకుండా నెంబర్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్, ఇన్ ప్రెజెంట్ టెన్స్ ద వర్బ్ బీ హ్యాస్ ద ఫార్మ్స్ యామ్, ఈజ్ అండ్ ఆర్. మరి ఎలాగంటే చూడండి, ఫార్మ్స్ అనేవి టెన్స్ని బట్టి కూడా ఫార్మ్స్ మారుతూ ఉంటాయి. టెన్స్ ఎలాగా, ప్రజెంట్ టెన్స్లో మనం బీ యొక్క ఫార్మ్స్ అంటే బీ ఫార్మ్స్ అని వేటిని అంటామంటే యామ్, ఈజ్, ఆరు ఈ మూడింటిని బీ ఫార్మ్స్ అని అంటాం. ఏ టెన్స్లో? ప్రజెంట్ టెన్స్లో బీ ఫార్మ్స్ ఇవి. ఈ ఫార్మ్స్ని మనం ఈ విధంగా చెప్తూ ఉంటాము. ఈచ్ వర్బ్ ఫార్మ్స్ occur in different context depending on the subject and the sentence. మరి ఈ వర్బ్ ఫార్మ్స్ అనేవి దేని మీద ఆధారపడతాయి అంటే సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సచ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్డ్స్ ఫ్రేజెస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ కాంకర్డ్. ఇలాంటి రిలేషన్షిప్ని మనం ఏమని అంటామంటే కాంకర్డ్ అని అంటూ ఉంటాం. మరి ఏంటి యాక్టివిటీ ఏమిచ్చాడు? లిస్ట్ ద డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ ద టేబుల్. మనకి డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్ని ఇచ్చాడు. ఏంటనేది టేబుల్లో ఇచ్చాడు. చూడండి, ఇక్కడ వర్బ్ అనేది ఏంటి? హ్యావ్ అనేటటువంటి వర్బ్ని ఇచ్చాడు. థర్డ్ పర్సన్ సింగులర్లో మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో అనేది ఇచ్చాడు ఇక్కడ. అంటే వీడు ప్రెజెంట్ టెన్స్లో ఉండేటటువంటి వర్బ్ ఫార్మ్స్ని ఇచ్చాడు. ప్రెజెంట్ టెన్స్లో వీటిని ఏ విధంగా ఉపయోగిస్తాము అని చెప్పి. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్లో హ్యావ్ అనే దాన్ని మనం ఏలా ఉపయోగిస్తామంటే, మన థర్డ్ పర్సన్ సింగులర్లోకి వచ్చి హీ, షీ, ఇట్ ఎనీ నౌన్ని మనం థర్డ్ పర్సన్ సింగులర్లోకి తీసుకుంటాం. వీటి పక్కన హ్యాజే వస్తుంది. ఎప్పుడు ఏమొస్తుంది? హ్యాజే వస్తుంది. అదే ప్లూరల్ అనుకోండి, ప్లూరల్లో అయితే హ్యావ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రే అని ఇచ్చాడు. ప్రే హీతో, షీతో, ఇట్తో ఎనీ సింగులర్ నౌన్ అంటే రామ కానీ, కృష్ణ కానీ, రవి కానీ ఏమైనా వచ్చిందనుకోండి, వాటి పక్కన మనం ప్రజెంట్ టెన్స్లో మనం ఏం ఉపయోగిస్తాం అంటే ప్రేస్ అని ఉపయోగిస్తాం. అంటే ప్రే పక్కన ఒక ఎస్ ఫామ్ని పెట్టాం. అది ప్లూరల్లో అయితే ప్రే అని ఉపయోగిస్తే చాలు. నెక్స్ట్ ట్రై అని ఇచ్చాడు. ట్రై పక్కన ఒక ఎస్ ఫామ్ని పెడితే అది మీకు ట్రైస్ అవుతుంది. అలాగే ప్లూరల్లో అయితే ట్రై అని ఉపయోగిస్తే చాలు. నెక్స్ట్ బీ ఇచ్చాడు. బీ యొక్క ఫార్మ్స్ ఇందాక చెప్పుకున్నాం కదా. థర్డ్ పర్సన్ సింగులర్లో బీ ఫార్మ్స్ని ఏ విధంగా ఉపయోగిస్తామో అంటే సింగులర్లో ఉన్నాయనుకోండి, వాటికి మనం యామ్, ఈజ్ని వాడుతూ ఉంటాం. అదే ప్లూరల్లో అనుకోండి ఆర్ని వాడతాం. ఏఆర్ఈ ఆర్ని వాడతాం. అలాగే డూని థర్డ్ పర్సన్ సింగులర్లో అయితే డూ అండ్ డజ్లని వాడతాం. అదే ప్లూరల్లో అయితే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్లో అయితే డజ్ని మాత్రమే వాడతాము. ప్లూరల్లో అయితే డూని వాడతాం. ఇక్కడికి మనకి యాక్టివిటీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూడండి, వెర్బ్ అండ్ సబ్జెక్ట్ అగ్రిమెంట్. అంటే సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యన అగ్రిమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, దీని పక్కన ఈ సబ్జెక్ట్ పక్కన ఈ వర్బ్ మాత్రమే రావాలి అనేది సబ్జెక్ట్కి వర్బ్కి పక్కన ఉండేటటువంటి అగ్రిమెంట్ అన్నమాట. అది ఏంటి అనేది చూద్దాం. సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ మస్ట్ అగ్రీ విత్ ద వన్ అనదర్ ఇన్ నెంబర్. సింగులరా ప్లూరల్లా అనే దాన్ని బట్టి ఈ రెండు ఒకదానితో ఒకటి అగ్రిమెంట్ని కలిగే ఉండాలి. ఏంటండి ఆ అగ్రిమెంట్ అనేది చూస్తే కనుక, దట్ ఇఫ్ ఏ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ఇట్స్ వర్బ్ మస్ట్ బి సింగులర్. అంటే సబ్జెక్ట్ కానీ సింగులర్ అయితే ఆ పక్కన ఉండేటటువంటి వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. ఇఫ్ ఏ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ఇట్స్ వర్బ్ మస్ట్ బి ఆల్సో బి ప్లూరల్. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అనుకో,
దాని యొక్క వర్బ్ ఎప్పుడు కూడా ప్లూరల్లోనే ఉండాలి. ద వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్. వర్బ్ ఎప్పుడు కూడా నెంబర్లోను పర్సన్లోను కూడా రెండింటికి అగ్రిమెంట్ అనేది కనిపించాలి. బీయింగ్ ఏబుల్ టు ఫైండ్ ద రైట్ సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ విల్ హెల్ప్ అస్ కరెక్ట్ ఎర్రర్స్ ఆఫ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మనకి మామూలుగా చూస్తే కనుక ఎక్కువ సార్లు తప్పు ఎక్కడ చేస్తామంట, సబ్జెక్ట్ అండ్ వర్బ్ యొక్క అగ్రిమెంట్లోనే మన సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా లేకుండా అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రెండు కరెక్ట్గా రాశారనుకోండి మిగతా సెంటెన్స్ అంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది. అందుకే ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ కాంకర్డ్ మీద మీకు ఇచ్చేటటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మీకు మొత్తానికి ఎక్కువగానే ఇచ్చాడు, 8వ 10 ఇచ్చాడు మొత్తానికి. వీటిని బేస్ చేసుకుని ఈ రూల్స్ బాగా చదువుకుంటే కనుక ఆ 8 మార్కులని 10 మార్కులని మీరు కరెక్ట్గా క్యాచ్ చేయొచ్చు. ఈ కరెక్ట్గా ఇవి రూల్స్ నేర్చుకుంటే కనుక, అందుకని వీటిని ముందు చెప్తున్నాను మీకు. ఇక్కడ చూసుకోండి ఏ విధంగా ఉంది అనేది చెప్పి. మోస్ట్ ఆఫ్ ద గ్రామటికల్ ఎర్రర్స్ అక్కర్ వెన్ ద వర్బ్ డస్ నాట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. గ్రామటికల్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయంట, వెబ్ అనేది సబ్జెక్టుతో సరిగ్గా అగ్రీ కానప్పుడు మనకి తప్పు అనేది వస్తుంది సెంటెన్స్ ఫార్మేషన్లో. మిగతా అప్పుడు ఎప్పుడు తప్పు అనేది రాదు. మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. పీపుల్ ఈజ్ గోయింగ్ టు థియేటర్. ఇక్కడ పీపుల్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్ కదా, అంటే పీపుల్ అంటే ఎక్కువ మంది ఉన్నారని. కానీ ఇక్కడ ఏ వర్బ్ని వాడాడు వీడు, ఈజ్ అనేటటువంటి వర్బ్ని వాడాడు. అందుకని సెంటెన్స్ ఏమైంది, రాంగ్ అయింది. అందుకని సెకండ్ కరెక్ట్గా రాశాడు చూడండి. పీపుల్ ఆర్ గోయింగ్ టు ద థియేటర్. ఇక్కడ రైట్ ఇచ్చింది. ఎందుకని పీపుల్ తర్వాత మనం ఆర్ని వాడాలి. ఎందుకని ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్ వర్బ్, అది ఇక్కడ రూల్ అన్నమాట ఫస్ట్ది. తర్వాత చూడండి, ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ రాంగ్ బికాస్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ అండ్ ద వర్బ్ ఈజ్ సింగులర్ అండ్ దెర్ ఈజ్ నో అగ్రిమెంట్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ వర్బ్. అంటే ఫస్ట్ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాలేదు. ఎందుకని నో అగ్రిమెంట్, సబ్జెక్ట్కి అలాగే వర్బ్కి అగ్రిమెంట్ కాలేదు కనుక సెకండ్ వన్ అనేది కరెక్ట్. In order to write correct meaningful sentences, we must make verbs and their subjects agree with each other grammatically. అంటే గ్రామటికల్గా మన సబ్జెక్ట్కి వర్బ్కి కంపల్సరీగా అగ్రిమెంట్ అనేది కుదిరితేనే మనం కరెక్ట్గా అయినటువంటి సెంటెన్స్ రాయగలం. బేసికల్లీ ద వెర్బ్ ఫాలోస్ ద పర్సన్ అండ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. వెర్బ్ అనేది పర్సన్ని అలాగే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ని కూడా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, సింగులర్ అండ్ ప్లూరల్ అని రెండు ఇచ్చాడు కింద టేబుల్లో. ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ అని 2 కాలమ్స్గా విడగొట్టాడు. మరి సింగులర్లో ప్రెజెంట్ టెన్స్లో ఏమి ఉపయోగిస్తామో, ఈజ్ యామ్ ఉపయోగిస్తే అదే పాస్ట్ టెన్స్లో వచ్చిన ఉపయోగించాలి. మనకి టెన్స్లు 3 కదా, ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. అందుకని ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ యామ్లు ఉపయోగిస్తే సింగులర్గా ఉన్నప్పుడు, అలాగే పాస్ట్ టెన్స్లో ఏమి ఉపయోగిస్తాము, వర్డ్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, ప్రెజెంట్ టెన్స్లో హ్యాస్ని ఉపయోగించాలి. అదే పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగించాలి, హ్యాడ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ చూడండి, ప్లూరల్కి వచ్చండి. ప్రెజెంట్ టెన్స్లో ఆర్ని ఉపయోగించాము, అదే పాస్ట్ టెన్స్లో వన్ని ఉపయోగించాము. అలాగే ప్లూరల్లో హ్యావ్ని ఉపయోగిస్తే మనకి పాస్ట్ టెన్స్లో హ్యాడ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ వీటికి సంబంధించి మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఏంటి చూడండి, సింగులర్ అండ్ ప్లూరల్స్ అయిపోయినాయి కదా మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ ఏ స్టూడెంట్. ఇక్కడ ఐ తర్వాత ఎప్పుడు కూడా యామ్నే రావాలి. నెక్స్ట్ హీ ఈజ్ ఏ స్టూడెంట్. హీ తర్వాత ఎప్పుడు ఈజే వస్తుంది. హీ, షీ, ఇట్తో ఈజే వస్తుంది. ఇలా ఇట్ ఈజ్ ఏ బుక్, ఇక్కడ కూడా ఈజ్. యు ఆర్ ఏ స్టూడెంట్, యూ తర్వాత ఆరే వస్తుంది. వీ తర్వాత ఆరే వస్తుంది. దే తర్వాత ఆరే వస్తుంది. యు ఆర్ ఏ స్టూడెంట్. ఇక్కడ సింగులర్ అండ్ ప్లూరల్ మొత్తానికి, అంటే స్టూడెంట్స్ అన్న ఇక్కడ స్టూడెంట్ అన్న ఆర్నే ఇచ్చాను ఇక్కడ చూడండి, ఎందుకని యూని బట్టి. నెక్స్ట్ చూడండి, ఐ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ షాక్డ్. ఎందులో ఉంది మనకి, పాస్ట్లో ఉంది. ఇది పాస్ట్లో కూడా కాదు, నిజానికి చెప్పాలంటే దీన్ని పాసిబుల్లో ఉందని చెప్పాలి. ఐ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ షాక్డ్ అని ఇచ్చాడు ఇక్కడ. వీటన్నిటితో కూడా పాస్ట్ టెన్స్లో అయితే సింగులర్లో వచ్చి వాడతాం. నెక్స్ట్ చూడండి, వీ వా, యూ వా, దే వా హ్యాపీ. వీటన్నిటితో కూడా వన్నే వాడతాము. నెక్స్ట్ ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ ఏ కార్. అంటే వీటన్నిటితో కూడా మనం హ్యావ్నే
వాడతాం. అంటే నెక్స్ట్ షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ ఏ ప్రాబ్లం, ఇక్కడ మనం హ్యాజ్ని వాడము. నెక్స్ట్ చూడండి, వీ హ్యాడ్, దే హ్యాడ్, యూ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్ సమ్ ఐడియాస్, ఇక్కడ హ్యాడ్ని వాడము. అంటే పైన ఇచ్చినన్నిటికీ కూడా ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చేసాడు మనకి. నెక్స్ట్ చూడండి, here are some important points to remember while checking for concord. అంటే కాంకర్డ్ని మనం చెక్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి మనకి కొన్ని పాయింట్స్ని రిమెంబర్ చేసుకోమని చెప్తున్నాడు. వాట్ ఆర్ ద పాయింట్స్ అనేది చూసుకుంటే కనుక ఫస్ట్ పాయింట్ చూడండి, when the subject in a sentence refers to one person or a thing, it is said to be a singular subject. A singular verb is used when the subject in a sentence is singular. మరి సెంటెన్స్లో ఉండేటటువంటి సబ్జెక్ట్ అనేది సింగులర్గా ఉంటే కనుక మనం దాని పక్కన ఉండేటటువంటి వర్బ్ని కూడా సింగులర్గానే ఉంచాలి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, రోహిణి ఈజ్ ఏ హోస్టెస్ ఇన్ ఎయిర్ ఇండియా. రోహిణి అనేది ఆమె సింగులర్, ఒక్క ఆమె కనుక ఈజ్నే ఉంచాడు. ఏ చైల్డ్ లైక్స్ టు ప్లే విత్ టాయ్స్, ఇక్కడ లైక్స్ అనేటటువంటి వర్బ్ని, అంటే చైల్డ్ పక్కన ఏదైనా మన సింగులర్ వర్బ్ రాయాలి అనుకుంటే కనుక లైక్ పక్కన ఎస్ రాస్తే అనేది సింగులర్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్, when the subject in a sentence refers to more than one person or thing, it is said to be a plural subject. మరి మనకి మామూలుగా ఒక సింగులర్కి సింగులర్ వాడతాం, అలాగే ప్లూరల్కి ప్లూరల్ వర్బ్ని వాడతామని చెప్పాము. ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ చూడండి, చిల్డ్రన్ లైక్ టు ప్లే విత్ టాయ్స్. మరి చిల్డ్రన్ అనేది సింగులరా ప్లూరలా? చిల్డ్రన్ అంటే పిల్లలు ఎక్కువ మంది అంటే ప్లూరలే. అందుకని ఇక్కడ చిల్డ్రన్ పక్కన లైక్నే వాడాలి. చిల్డ్రన్ పక్కన ఏం వాడాలి? లైక్నే వాడాలి. తర్వాత లైక్ టు ప్లే విత్ టాయ్స్. నెక్స్ట్ ఇది ప్లూరల్ సబ్జెక్టు. నెక్స్ట్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ స్టూడెంట్స్ అనేవాళ్ళు సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఇక్కడ ఏం వాడాడు? ఆర్ వాడాడు. ఏం వాడాడు? ఆర్ని వాడాడు. నెక్స్ట్ థాట్ చూడండి, indefinite pronouns such as anyone, everyone, someone, no one and nobody are always singular and therefore require singular verbs. మనకి ఎనీవన్ కానీ, ఎవ్రీవన్ కానీ, సమ్వన్ కానీ, నో వన్ కానీ, నోబడీ కానీ వస్తే కనుక ఇవన్నీ కూడా సింగులర్ వర్బ్స్గానే తీసుకోండి. ఎందుకంటే ఆ వర్డ్లోనే ఉంది చూడండి, వన్ 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 అని ఉంది. ఎప్పుడైనా వన్ కనపడితే కనుక మనం వాటన్నిటికీ మనకి సింగులర్ వర్బ్నే యూజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఎవ్రీ వన్ హ్యాస్ గాన్ టు ద పార్టీ. ఇక్కడ హ్యాస్ని అండర్లైన్ చేసుకోండి. ఎవ్రీ వన్ హ్యాస్ గాన్ టు ద పార్టీ అంటే ఎవ్రీ వన్ పక్కన మనం హ్యాస్ని వాడాము. సమ్ వన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యాగ్. ఇక్కడ కూడా సింగులర్ వర్బ్ని వాడాము. ఇఫ్ ఎనీ వన్ ఆస్క్స్ ఫర్ మీ ప్లీజ్ టెల్ మీ దట్ ఐ ఆమ్ ఎట్ హోమ్. నెక్స్ట్, నో వన్ హ్యాస్ క్లైమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద బాంబ్ బ్లాస్ట్. తర్వాత నోబడీ ఈజ్ బోదర్డ్ టు థింక్ అబౌట్ వాట్ హ్యాస్ గాన్ రాంగ్ విత్ హిమ్. ఇక్కడ నోబడీతో కూడా ఈజ్నే వాడమంటే ఇవన్నీ సింగులర్లో ఉపయోగించేటటువంటి వర్బ్స్. ఫస్ట్ ఏం వాడాడో చూడండి, హ్యాజ్, ఆస్క్స్, హ్యాజ్, ఈజ్ అంటే వీటన్నిటిని అండర్లైన్ చేసుకుంటే ఈ వర్బ్స్ ఏం వాడాడు అనేది పైన తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, హీర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇండిఫినిట్ ప్రొనౌన్స్ క్లాసిఫైడ్ ఇంటు ద సింగులర్స్ అండ్ ప్లూరల్స్. ఇండిఫినిట్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్స్లో డిఫినిట్ ప్రొనౌన్స్, ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అని ఉంటాయి. అంటే ఏదో నిర్ధారణగా ఇదని చెప్పలేని దాన్ని ఇండిఫినిట్ ప్రొనౌన్ అని అంటూ ఉంటాము. చూడండి, వన్ అంటే ఏదైనా కావచ్చు, మెనీ అంటే ఎన్నో కావచ్చు, ఏదైనా ఎన్నో కావచ్చు అలాగమాట. ఇక్కడ చూడండి, సింగులర్లో వన్ని ఏమంటున్నాడు? సింగులర్లో వన్ అంటున్నాడు, ప్లూరల్లో మెనీ అని అంటున్నాడు. అలాగే ఈచ్ని వన్ ఆఫ్ దాని మెనీ ఆఫ్ దా అని అంటున్నాడు. ఈచ్ని బోత్ అని అంటున్నాడు. అలాగే సమ్ వన్ని సమ్ పీపుల్ అని అంటున్నాడు. నో వన్ని సెవరల్ అని అంటున్నాడు. ఎనీ వన్ని మనకి సింగులర్లో ఎనీ వన్ అంటున్నాడు, ప్లూరల్లో ఫ్యూ అని అంటున్నాడు. నెక్స్ట్ ఎనీబడీని పీపుల్ అని అంటున్నాడు ప్లూరల్లో. ఇక్కడ ఎక్సెప్షన్ ఇచ్చాడు ఇక్కడ. మరి అన్నీ సింగులర్ ప్లూరల్ చెప్పారు కదండి, వీటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. చూడండి, ఎక్సెప్షన్లో ఏంటి ఎక్సెప్షన్ అనేది చూస్తే కనుక ద ఎక్స్ప్రెషన్ మోర్ దెన్ వన్ టేక్స్ ఏ సింగులర్ వర్బ్. మోర్ దెన్ వన్ ఉందనుకోండి, అప్పుడు
మనకి సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. ఎలాగా మోర్ దెన్ వన్ స్టూడెంట్ హ్యాస్ ట్రైడ్ దిస్. అంటే ఇక్కడ ఎప్పుడైతే వన్ వచ్చిందో మనం సింగులర్ వర్బ్నే తీసుకుంటాము. సిమిలర్లీ మెనీ ఏ టేక్స్ ఏ సింగులర్ వర్బ్. మెనీ తర్వాత ఏ వస్తే అది కూడా సింగులర్ వర్బ్నే తీసుకుంటాము. అంటే మెనీ ఏ ఫిలాసఫర్స్ కన్సిడర్స్ ద గీత ఏజ్ ఏ రిపోజిటరీ ఆఫ్ విజ్డమ్ అని ఇచ్చాడు. ఇక్కడ కూడా మెనీ ఏ వచ్చింది కనుక ఇక్కడ కూడా సింగులర్ వర్బ్ని కన్సిడర్స్ అని తీసుకున్నాం. కన్సిడర్స్లో ఎస్ ఫామ్ ఉంది కాబట్టి ఇది సింగులర్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. వర్డ్స్ సచ్ యాజ్ సమ్, ఎనీ, నన్ అండ్ ఆల్ మే బీ ఎయిదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ డిపెండింగ్ ఆన్ ద నౌన్ దట్ ఫాలోస్ ఇట్. మరి ఇక్కడ ఎనీ కానీ, నన్ కానీ, సమ్ కానీ, ఎయిదర్ కానీ ఇలాంటి ఏమైనా వస్తే కనుక మనకి సింగులర్ అయినా ప్లూరల్ అయినా నౌన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి సింగులర్ వాడాలా ప్లూరల్ వాడాలా అనేది అంటే అది సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద నైవ్స్ ఆర్ షార్ప్. ఇక్కడ నైవ్స్ అని ఇచ్చాడు కదా, ఇక్కడ ప్లూరల్ అంటే నైవ్స్ అనేది ప్లూరల్ వచ్చింది కనుక ఇక్కడ ఏమి వాడాడు, ఆర్ని వాడాడు, ఇది ప్లూరల్. సమ్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ హాట్. మరి ఫుడ్ అనేది ఇంత ఉండొచ్చు కానీ మనం ఏం కౌంట్ చేయలేము కదా, దాన్ని సింగులర్గానే తీసుకుంటాం. అందుకని ఈజ్ అనేది ఇచ్చారు, అక్కడ ఈజ్ని తీసుకోండి. హ్యావ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ ద పార్టీ. ఇక్కడ ప్లూరల్ని వాడాడు. ఎందుకు ప్లూరల్ అని తెలుస్తుంది, ఫస్ట్ నా హ్యావ్ ఉంది, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ నా హ్యావ్ని వాడాడు. అలాగే చూడండి, హ్యాస్ ఎనీ ఆఫ్ ద లెటర్స్ బీన్ కలెక్టెడ్. ఇక్కడ హ్యాస్ అనేది ఉంది కాబట్టి హ్యాస్ పక్కన మనకి సింగులర్నే తీసుకుంటూ ఉంటాము. అలాగే నెన్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్స్ వర్ బ్రేవ్. అంటే వీళ్ళ యొక్క ఫ్రెండ్స్లో ఎవరు కూడా తెలివైన వాళ్ళు లేరు, అంటే ఫ్రెండ్స్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్. ఆల్ దీస్ డ్రెస్సెస్ ఆర్ న్యూ. మొత్తం ఈ డ్రెస్సులన్నీ కూడా కొత్తవి నుంచి ప్లూరల్ ఇచ్చాడు. ఆల్ ద మనీ వాజ్ స్పెంట్ ఆన్ ఫుడ్. ఇందాక చెప్పుకున్న సందర్భాన్ని బట్టి మారుతుంది. మనీ అనేది మనం కౌంట్ చేయొచ్చు కానీ మనీని అంతటినీ టోటల్గా ఈజ్ కిందే అందుకని ఇక్కడ ఏం పెట్టాడంటే వజ్ అన్నాడు. ఆల్ ద మనీ వాజ్ స్పెంట్ ఆన్ ఫుడ్, ఇది కూడా సింగులరే. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్లో కాంపౌండ్ సబ్జెక్ట్స్ ఇచ్చాడు. When two subjects are joined by the conjunction and the subjects is considered to be plural, these subjects are called compound subjects. మనకి కాంపౌండ్ సబ్జెక్ట్స్ ఎలా తెలుస్తాయండి అని చెప్తే మనకి రెండు వర్డ్స్ని జాయిన్ కంజంక్షన్ చేసేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము, అండ్ని ఉపయోగిస్తాం లేకపోతే ఆర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఏముందో చూడండి, రాజు అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. అంటే సబ్జెక్ట్ అనేది కాంపౌండ్ అయిపోయింది, రాజు వేరు రవి వేరు, అందుకని వీళ్ళిద్దరూ వేరు పర్సన్స్ కనుక మనం ఏం వాడాం, ఆర్ని వాడాం ఫస్ట్ సెంటెన్స్లో. నెక్స్ట్ చూడండి, కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ హ్యావ్ బీన్ సర్వ్డ్. ఇక్కడ కూల్ డ్రింక్స్ అలాగే వేరు, అలాగే ఐస్ క్రీమ్స్ అనేది వేరు, అందుకని రెండింటి పక్కన ఏం వాడాలి, హ్యావ్ని మాత్రమే వాడాలి. హ్యావ్ని అండర్లైన్ చేయండి. ఇక్కడ అంటే తప్పు అనేది అక్కడ ఇస్తాడు, మీకు హ్యాజ్ అని ఇచ్చేస్తాడు, అప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేసి హ్యావ్ అని రాస్తే మీకు ఒక మార్క్ అనేది వస్తుంది. అందుకని ఇక్కడ హ్యావ్ బీన్ సర్వ్డ్ అని రాయండి. నెక్స్ట్ చూడండి, సిక్స్త్లో ఫ్రేజెస్ లైక్ టుగెదర్ విత్, యాజ్ వెల్ యాజ్ అండ్ ఎలాంగ్ విత్ ఆర్ నాట్ ద సేమ్ యాజ్ అండ్ ద phrases introduced by as well as or along with modifies the earlier words but it does not make the subject a compound subject. ఒకసారి చూసుకోండి, ఈ వర్డ్స్ని మాత్రం బాగా స్టార్ మార్క్ వేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటివి ఇచ్చే మనల్ని కన్ఫ్యూజ్ చేసేసి మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కష్టం చేసేస్తాడు అన్నమాట, కష్టంగా ఇవ్వాలని అనుకుంటే. ఏంటి వర్డ్స్ అనేది ఒకసారి చూసుకోండి. టుగెదర్ విత్, అలాగే యాజ్ వెల్ యాజ్ అండ్ ఎలాంగ్ విత్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే కనుక వీటితో వచ్చినప్పుడు మనం ఫస్ట్నే ఉండేటటువంటి సబ్జెక్ట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఇవి కూడా కాంపౌండ్ ఇస్తాయి, అంటే కలిపేవే, కానీ వీటిలో రెండు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ద హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ ద ఆర్మీ క్యాంప్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇలాగా హోమ్ మినిస్టర్ ఉన్నారు, అలాగే ద డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరిని డిపెండ్ చేశాడు, ఈజ్ అని పెట్టాడు. చూడండి, ఈజ్ని అండర్లైన్ చేయండి. ఇక్కడ
అంటే ఇక్కడ తప్పు ఎక్కడ ఇస్తాడంటే ఈజ్ దగ్గర ఇస్తాడన్నమాట. ఈజ్ దగ్గర ఇంకా వేరే ఆర్ అని ఏదైనా ఇవ్వచ్చు. అప్పుడు మనకి ఇద్దరున్నారు కదా, మనం ఆర్ని యూజ్ చేయాలి కదా అని గమ్ముని మనం ఆర్ పెట్టేస్తాం అనుకోండి, మన సెంటెన్స్ అనేది తప్పు అయిపోతుంది. అప్పుడు ద హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఈజ్ అంటే ముందు దాన్ని కన్సిడర్ చేశాడు, ముందు దాని ప్రకారం ఈజ్ని ఉంచాడు. నెక్స్ట్ చూడండి, ద హోమ్ మినిస్టర్ ఎలాంగ్ విత్ ద డిఫెన్స్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు విజిట్ ద ఆర్మీ క్యాంప్. ఇక్కడ కూడా అంతే, ముందు దాన్ని కన్సిడర్ చేసి హోమ్ మినిస్టర్ అనేవాడు ఒకడే, ఇక్కడ కూడా ఈజ్నే అండర్లైన్ చేయండి. నెక్స్ట్ చూడండి, ద ప్రొనౌన్స్ నైదర్ అండ్ ఎయిదర్. ఇక్కడ రెండు ప్రొనౌన్స్ ఇచ్చాడు, నైదర్ కానీ ఎయిదర్ కానీ ఆర్ సింగులర్ అండ్ రిక్వైర్ సింగులర్ వర్బ్స్ ఈవెన్ దో దే సీమ్ టు బి రిఫరింగ్ టు టూ థింగ్స్. మీకు వీటిని చూసినప్పుడు రెండేసి వస్తువులు ఉన్నట్టు కనిపించవచ్చు. ఎయిదర్ కానీ నైదర్ కానీ యూజ్ చేసినప్పుడు ఆ పక్కనే మీకు ఒక ప్లూరల్ వర్బ్ని కూడా ఇస్తాడు. అలాంటప్పుడు మీకు కన్ఫ్యూజ్ రావచ్చు, దీన్ని సింగులర్ రాయాలా ప్లూరల్. ఎయిదర్ కానీ నైదర్ కానీ కనిపిస్తే కనుక మనం యూజ్ చేయవలసింది ఏంటి, సింగులర్ వర్బ్నే యూజ్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. ఇలాగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ నైదర్ ఆఫ్ ద బుక్స్ ఈజ్ గుడ్, ఇక్కడ ఈజ్ని అండర్లైన్ చేయండి. నైదర్ తర్వాత వచ్చేది ఏంటి, ఈజ్. ఇక్కడ ఏ ఆర్నో ఇస్తాడన్నమాట, ఏఆర్ని ఇచ్చేస్తాడు అనుకోండి కన్ఫ్యూజ్ చేయడానికి, అప్పుడు తప్పుగా ఉంటుంది. ఆర్ని తీసేసి ఈజ్ రాసిస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఎయిదర్ ఆఫ్ ద డ్రెస్సెస్ ఈజ్ ఫైన్ విత్ మీ, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏ ఆర్ని ఇచ్చేస్తాడో తప్పు అయిపోతుంది. అప్పుడు మనం కరెక్ట్గా రాయాలంటే ఈజ్ని రాస్తే కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఎయిత్ వన్, ద వర్డ్స్ దేర్ అండ్ హియర్ ఆర్ నెవర్ సబ్జెక్ట్స్. In fact, in such a construction, the subject follows the verb and decides the form of the verb. ఇలాంటి వర్డ్స్లో మనం దేర్ని హియర్ని ఎప్పుడైనా సబ్జెక్ట్లా అనుకుంటామా, అక్కడ ఇక్కడ ఇవి సబ్జెక్ట్లో అవుతాయా, కావు ఎప్పుడు కూడా. అలాంటప్పుడు మనకి వర్బ్కి ముందుగా ఏమొస్తుందో దాన్ని బట్టి మనం మనకి ఉండేటటువంటి సబ్జెక్ట్ని వర్బ్ అనేదాన్ని ఏ విధంగా రాయాలి అనేదాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, వర్బ్కి ముందు ఏమి ఇచ్చాడు, ఏ నౌన్ ఇచ్చాడు అనేది చూడండి. దేర్ ఆర్ 2 యాపిల్స్ ఆన్ ద టేబుల్. ఇక్కడ టేబుల్ మీద ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 2 యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఉంటే ఏమవుతుంది, ప్లూరల్ అవుతుంది. అప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచాలి, ఆర్ని ఉంచాలి, అందుకే ఆర్ని అండర్లైన్ చేయండి. అంటే ఇక్కడ దేర్ని హియర్ని పట్టించుకోలేదు మనం, 2 యాపిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ముందున మనం ఏం చేసాం, ఆర్ని ఉంచేసాం అంతే. నెక్స్ట్ చూడండి, దెర్ ఈజ్ 1 యాపిల్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఒక యాపిల్ ఉందట, అప్పుడు ఈజ్ని ఉపయోగిస్తాం, ఎందుకంటే ఒకే యాపిల్ ఉంది కాబట్టి ఈజ్ని అండర్లైన్ చేయండి. అంటే మిస్టేక్ ఇస్తే మీకు అక్కడే ఇవ్వాలి, ఇంక వేరే చోట ఇవ్వడు. అలా కాకుండా మీకు ఇంకో విధంగా అడగచ్చు, దేర్ ఆర్ డాష్ యాపిల్స్ అని ఇవ్వచ్చు. అప్పుడు 2 యాపిల్స్ అని మీరు రాస్తే అక్కడ కరెక్ట్ అవ్వచ్చు. లేదా 2 అని రాయొచ్చు, 3 అని రాయొచ్చు, అంటే వాటికంటే ఎక్కువ ఉంటే ఎన్నైనా 6 రాయొచ్చు. ఓకే, 9 చూడండి, ఇన్ సమ్ సెంటెన్సెస్ modifiers appear between the subject and the verb and seems to be the confusing the subject verb agreement, especially when you write a long sentence. Let not the modifiers confuse you. For example, ఇక్కడ చూడండి, ఒక్కొక్కసారి మనకి సబ్జెక్ట్ అనేది ఒక్కొక్కసారి 2-3 సబ్జెక్టులు ఒకే సెంటెన్స్లో కనిపిస్తూ ఉంటాయి. మరి ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్ని బట్టి రాయాలా వర్బ్ అగ్రిమెంటు, సెకండ్ సబ్జెక్ట్ని బట్టి వర్బ్ అగ్రిమెంట్ రాయాలా అని మనకు చాలా దాన్ని ఆలోచించి తల్లికి వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఇలా ఇచ్చినప్పుడు మనం క్వాలిఫై చేసేటటువంటి మాడిఫైయర్ ఏదైతే ఉందో దాన్నే రాస్తాం. ఏంటి, దేన్ని గురించి అడుగుతున్నాడు ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ద సోల్జర్ అనేవాడు ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ ఇటాలిక్స్లో ఇచ్చాడు చూడండి, అతనిని బట్టి మనం వర్బ్ని సెట్ చేస్తాం. ద సోల్జర్ అనేవాడు ఎంతమంది, అందుకని సింగులర్నే కదా సెట్ చేయాలి. ఇక్కడ తర్వాత ఎంతమంది ఇచ్చాడు అనేది మనకి అనవసరం. ఇక్కడ చూడండి, ద సోల్జర్ హూ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ ఏ ప్రిజనర్ ఎలాంగ్ విత్ 2 other సోల్జర్స్ ఆఫ్ ద సేమ్ బెటాలియన్ ఈజ్ టేకెన్ టు ఏ ప్రిజన్ ఇన్ లాహోర్. ఇక్కడ ఈజ్ని అండర్లైన్ చేయండి. ఇక్కడ అంటే ఇక్కడ సోల్జర్తో పాటు అతని బెటాలియన్లో ఉన్నటువంటి మరో 2 సోల్జర్స్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారని చెప్పడానికి పెట్టాడు. ఇక్కడ మెయిన్ ఒకడు ఉన్నాడు కదా, అందుకని వాడిని బట్టి మనం ఈజ్ని సెట్ చేసాం. ఇక్కడ అది మనకి 9th రూలు. నెక్స్ట్ 10th రూల్కి రండి. లాన్స్ చెస్, స్పెక్టికల్స్, గ్లాసెస్, ప్యాంట్స్, సీజర్స్, అలాగే
ప్లయర్స్, tongues and gloves are regarded as plural and require plural verbs. వీటిని ఎప్పుడు కూడా మనం ప్లూరల్గానే ఎస్ ఫామ్తోనే వాడతాము. వాటి పక్కన ఎప్పుడు కూడా ప్లూరల్ వర్బ్నే యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మై స్పెక్టికల్స్ ఆర్ ఇన్ మై పాకెట్. నా స్పెక్టికల్స్ ఎక్కడున్నాయి? నా పాకెట్లో ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి ఈ వర్డ్స్ ఎప్పుడు ఇచ్చినా సరే మీకు ఇవి ఎస్ ఫామ్తోనే, అంటే స్పెక్టకిల్ అని రాయకూడదు, అలాగే గ్లాస్ అని రాయకూడదు, ప్యాంట్ అని రాయకూడదు. ఈ వర్డ్స్ని ఎప్పుడు మాట్లాడినా సరే మీరు మాట్లాడినప్పుడు ప్లాంట్స్, గ్లాసెస్, స్పెక్టకిల్స్, సీజర్స్ వీటన్నిటినీ ఇలాగే పలకాలి. అర్థమైందా? ఎస్ ఫామ్తోనే పలకాలి. ఇవి కనిపెడితే వీటి పక్కన ఎప్పుడు కూడా ఆర్ అనేటటువంటి వర్బ్నే ఉంచాలి. ఈ వర్డ్స్ని ఇలాగే గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ స్పెక్టికల్స్ తర్వాత ఉన్నటువంటి ఆర్ని అండర్లైన్ చేయండి. నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మై స్పెక్టికల్స్ ఈజ్ అని ఇస్తాడు. అప్పుడు మనం ఈజ్ని తీసి ఆర్ని రాస్తే సెంటెన్స్ అనేది కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మై ప్యాంట్స్ ఆర్ టోర్న్. టోర్న్ అంటే చిరిగిపోయినాయి, ప్యాంట్స్ అంటే మీరు వేసుకునేవి. అలాగే ఇక్కడ ఈజ్ని వాడకూడదు. ఇక్కడ ఈజ్ అని ఇస్తే వాడు మనం ఆర్ని రాయాలి. నెక్స్ట్ చూడండి, హవెవర్ ఇఫ్ దీస్ వర్డ్స్ ఆర్ ప్రిసీడెడ్ బై ద ఫ్రేజ్ పెయిర్ ఆఫ్, ద వర్డ్ పెయిర్ బికమ్స్ ద సబ్జెక్ట్. ఇక్కడ ఈ వర్డ్సే సేమ్ వర్డ్స్ని మనకి కనుక ఉండి ఏ పెయిర్ ఆఫ్ అనేటటువంటి వర్డ్ కానీ ముందు చేర్చాడు అంటే ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్, ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్, ఏ పెయిర్ ఆఫ్ ప్యాంట్స్ అని, ఏ పెయిర్ ఆఫ్ షూస్, ఇలా ఏ పెయిర్ ఆఫ్ అని మాత్రం మనకి ఇచ్చాడే అనుకోండి, అప్పుడు ఏమవుతుందంట వర్బ్ అనేది ఈజ్ అయిపోతుంది. ఇక్కడ పైన స్టార్ మార్క్ పెట్టి ఈజ్ దగ్గర అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైతే ఏ పెయిర్ ఆఫ్ దగ్గర అండర్లైన్ చేయండి, ఈజ్ దగ్గర అండర్లైన్ చేయండి. అంటే ఏ పెయిర్ ఆఫ్తో ట్రౌజర్స్ కానీ ప్యాంట్స్ కానీ ఇలాంటి ఏ పెయిర్ ఆఫ్తో కలిపి వస్తే కనుక ఆర్ అలా ఈజ్ అయిపోతుంది. అప్పుడు మాత్రం ఏ పెయిర్ ఆఫ్ వస్తే ఈజ్నే వాడాలి. నెక్స్ట్ 11th రూల్ చూడండి, సమ్ నౌన్స్ ఎండ్ ఇన్ ఎస్ ఆర్ అపియర్ టు బి ప్లూరల్ బట్ దే ఆర్ రియల్లీ సింగులర్ అండ్ రిక్వైర్ సింగులర్ వెర్బ్స్. కొన్ని చూస్తే మనకి ఇందాక కనిపించినట్టు కాకుండా ఇవి చూస్తే ప్లూరల్స్లా కనపడతాయంట. కానీ ప్లూరల్స్లా ఉన్నప్పటికీ కూడా మనం వాటి పక్కన ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్నే ఉంచాలి. ఏంటి చూడండి, మీసిల్స్, మంప్స్ ఇలాంటి వాటినన్నిటి కూడా మనం ఎప్పుడు కూడా మనం సింగులర్గానే ట్రీట్ చేస్తాం. ఎలా చూడండి, ఎగ్జాంపుల్ మీసిల్స్ ఈజీ అని ఇన్ఫెక్షియస్ డిసీజ్, అదే అమ్మవారు లాంటివి వస్తాయి కదా, ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా మనం ఇస్తాం. ఈయన ఏం చేస్తాడంటే మీసిల్స్ అని వస్తుంది కదా, ఇక్కడ ఆరు కదా రావాలి అని చెప్పి అనుకుని మనం ఈజ్ ఉన్నా సరే తీసేసి ఆరు రాసేద్దాం అనుకుంటాం, కానీ రాయదు. ఒక్కసారి తప్పు కూడా ఇవ్వడు, కరెక్ట్గానే ఇచ్చేసి మీరు తప్పు చేస్తారా అని చూస్తాడు అన్నమాట. అందుకని అక్కడ ఈజ్ని అండర్లైన్ చేసుకోండి మీసిల్స్. అలాగే ద న్యూస్ ఫ్రమ్ ద డెస్క్ ఈజ్ బ్యాడ్. ఇక్కడ న్యూస్ని కూడా మనం సింగులర్గానే తీసుకుంటాము. న్యూస్ని కూడా ఎలా తీసుకుంటాం? సింగులర్గానే తీసుకుంటాం. On the other hand, some words ending in s refers to a single thing but are nonetheless plural and require a plural verb. కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఇలాగా చూడడానికి మనకి ఎస్ ఫామ్తో కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి కొన్నిసార్లు ప్లూరల్ వర్బ్స్ని రిక్వైర్ చేస్తూ ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. ఏంటి అవన్నీ చూద్దాం. మై ఎసెట్స్ వర్ వైప్డ్ అవుట్ ఆఫ్ ఇన్ డిప్రెషన్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఎసెట్స్ అని అన్నారు కదా, ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయి మీకు? సింగులరా ప్లూరలా? ఇక్కడ వర్ దగ్గర అండర్లైన్ చేయండి. అంటే ఎసెట్స్ వచ్చినప్పుడల్లా ప్లూరల్ వర్బ్నే పెట్టాలి. ఎసెట్స్ అంటే ఆస్తులు అని అంటారు కదా, అందుకని అప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఎసెట్స్ వస్తే ప్లూరల్ వర్బ్ని పెడతారన్నమాట. ద యావరేజ్ వర్కర్స్ ఎర్నింగ్ హ్యావ్ గాన్ అప్ డ్రమటికల్లీ. ఇక్కడ యావరేజ్ వర్కర్స్ అంటే ఇక్కడ కూడా మనం వర్కర్స్ అనేవాళ్ళు ప్లూరలే, అందుకని హ్యావ్ను ఆడతాం. హ్యావ్ దగ్గర అండర్లైన్ చేయండి. అక్కడ ఏ హ్యాజ్ని ఇస్తాడన్నమాట, హ్యావ్ వదులు, అప్పుడు మనకి కన్ఫ్యూజ్ కాకుండా హ్యావ్నే ఉంచాలి. నెక్స్ట్ చూడండి, అవర్ థ్యాంక్స్
go to the workers who supported the union. ఇక్కడ చూడండి, థ్యాంక్స్ గో టు ద వర్కర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ గో అనే దాన్ని అండర్లైన్ చేయండి. గో. నెక్స్ట్ చూడండి 12th చూడండి, phrases like half of, a part of, a percentage of, a majority of, and sometimes singular and sometimes plural depending on the meaning. ఇవి ఇచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ను కానీ లేదా ఏ పార్ట్ ఆఫ్ను కానీ ఏ పర్సంటేజ్ ఆఫ్ను కానీ ఏ మెజారిటీ ఆఫ్ను కానీ ఈ వర్డ్స్తో కలిపి సెంటెన్స్ కానీ ఫామ్ అయితే ఒక్కొక్కసారి సింగులర్ని తీసుకుంటాయట, ఒక్కొక్కసారి ప్లూరల్ వర్బ్ని తీసుకుంటాయట. ఇలాగా వాటి యొక్క మీనింగ్ ప్రకారం తీసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, 1/3 ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఇక్కడ 1/3 ఆఫ్ ద సీట్స్ అని ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు ఏం చేశాడు, సీట్స్ ఆర్ని అండర్లైన్ చేయండి. నెక్స్ట్ చూడండి, 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇచ్చాడు. ఇక్కడ పాపులేషన్ తర్వాత ఈజ్ ఇచ్చాడు కదా, ఈజ్ని అండర్లైన్ చేయండి. అంటే పైన ప్లూరల్ వర్బ్ని తీసుకున్నాడు, కిందకి వచ్చేసరికి ఈజ్ సింగులర్ వర్బ్ని తీసుకున్నాడు. 2/5 ఆఫ్ ద ట్రూప్స్ వర్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్. ఇక్కడ వర్ని అండర్లైన్ చేయండి. అంటే యుద్ధంలో సగం ట్రూప్స్ 2/5 ఆఫ్ ద ట్రూప్స్ అనేవి మనకి లాస్ట్ అయ్యాయని చెప్తున్నాడు. ఈ లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఆర్మీ ప్లేస్డ్ ఎట్ ద బాడీ. ఇక్కడ బార్డర్ ఈజ్ అనే దాన్ని అండర్లైన్ చేయండి. థర్టీన్ చూడండి, ఇఫ్ ఏ కాంపౌండ్ సబ్జెక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 నెగిటివ్ అండ్ 1 పాజిటివ్ సబ్జెక్ట్ అండ్ 1 ఈజ్ ప్లూరల్ అండ్ ద అదర్ ఈజ్ సింగులర్, ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద పాజిటివ్ సబ్జెక్ట్. మనకి ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్టు పాజిటివ్ సబ్జెక్టు, రెండో సబ్జెక్ట్ వచ్చి నెగిటివ్ సబ్జెక్టు ఉన్నాయనుకోండి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తుందట, మనం పాజిటివ్ సబ్జెక్ట్ను అనుసరించే మనం వర్బ్ అనే దాన్ని సెట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ మీరు చెప్తారు కానీ ఒకసారి చూడండి. ఇట్ ఈజ్ ద స్టూడెంట్స్ నాట్ ద ప్రిన్సిపల్ హూ ఎలెక్ట్ దేర్ లీడర్స్. ఇందులో పాజిటివ్ సబ్జెక్ట్ ఏది, ఇట్ ఈజ్ ద స్టూడెంట్స్ అనేది పాజిటివ్ సబ్జెక్టు. నాట్ ద ప్రిన్సిపల్ అంటే ఈ నెగిటివ్ సబ్జెక్ట్, ఎందుకని నాట్ ఉంది కాబట్టి, నాట్ ఉన్నది కాబట్టి నెగిటివ్ సబ్జెక్టు. అంటే ఇక్కడ మనం పాజిటివ్ సబ్జెక్ట్ని బట్టే మనం వర్బ్ని సెట్ చేస్తాం, నెగిటివ్ సబ్జెక్ట్ని బట్టి వర్బ్ని సెట్ చేయం. అందుకని ఇక్కడ ఏం రాశారు, ఇట్ ఈజ్ అని ఉంది కదా, ఫస్ట్ నుంచి చూడండి ఇక్కడ ఈజ్ని రాశారు, ఇక్కడ ఈజ్ని రాశారు. నెక్స్ట్ చూడండి, ఇట్ వాజ్ ద మినిస్టర్ నాట్ ద మెంబర్స్ దట్ హ్యాస్ రైజ్డ్ ద ఇష్యూ. ఇక్కడ పాజిటివ్ ఏది, ఇట్ వాజ్ ద మినిస్టర్ అనేది పాజిటివ్. అంటే ఇక్కడ ద మినిస్టర్ని బట్టి ఇక్కడ వజ్ అనే దాన్ని ఉంచాడు, వజ్ని అండర్లైన్ చేయండి. నాట్ ద మెంబర్స్ అనేవాళ్ళు నెగిటివ్ సబ్జెక్ట్ అంటే వీళ్ళని ఇగ్నోర్ చేసి ఇచ్చాం. దట్ హ్యాజ్ ఇక్కడ హ్యాజ్ని అండర్లైన్ చేయండి. రైజ్డ్ ద ఇష్యూ, హ్యాజ్ని అండర్లైన్ చేయండి. నెక్స్ట్ చూడండి 14th, an indefinite pronoun none can be either singular or plural and it often does not matter whether you use a singular or plural verb unless something else determines its number. Writes generally thinks none as a meaning not one. None అంటే మీనింగ్ ఏంటి, నాట్ వన్ అని అర్థమట. ఇలా వచ్చినప్పుడు కొన్నిసార్లు సింగులర్ని యూజ్ చేస్తామంట, కొన్నిసార్లు ప్లూరల్ని యూజ్ చేస్తామంట. అంటే ఏది యూజ్ చేసినప్పటికీ కూడా కరెక్ట్ అని చెప్పి చెప్తున్నాడు. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అంటే ఇక్కడ చూడండి హ్యావ్ దగ్గర అండర్లైన్ చేయండి. నెక్స్ట్ నన్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఆర్ వర్కింగ్, ఆర్ని అండర్లైన్ చేయండి. ఆర్ పక్కన ఏ వరో పెట్టాడు అనుకోండి అప్పుడు తప్పు వస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ సమ్ టైమ్స్ ఆర్ మిస్ టు యూజ్ ఏ ప్లూరల్ వర్బ్ విత్ సబ్జెక్ట్స్ లైక్ everyone and everybody since they look like more than one person. They are always singular. మనకి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ వస్తుంది,
ఎవ్రీ వన్, అలాగే ఎవ్రీబడి, ఇవన్నీ కూడా సింగులర్ వర్బ్స్ అన్నట్టు. ఇప్పుడు కూడా సింగులర్ వర్బ్స్ని తీసుకుంటాయి. అంటే ఎవ్రీ అని ఉన్నాయి కదండి, ప్రతి ఒక్కళ్ళని కదా అని అంటే ఎవరి పక్కన ఇంకోటి కూడా ఉంది వన్ అని, అలాగే ఎవరి పక్కన బడి ఉంది అంటే వన్ అని. అంటే అక్కడ కూడా మనం ఒకళ్ళనే తీసుకోవాలి, సింగులర్ వర్బ్నే తీసుకోవాలని చెప్పి చెప్తున్నాడు. అంటే నన్నుతో పాటుగా వీటిని చెప్పాడు అన్నమాట. కింద చూడండి 15 చూడండి. ఈచ్ ఈజ్ sometimes followed by a prepositional phrase ending in a plural word. For example, ఈచ్ ఎప్పుడు కూడా ఒక ప్రిపోజిషనల్ వర్డ్ని కూడా తెచ్చుకుంటుందట. ఏంటో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్ బై ద కంపెనీ అని ఇచ్చాడు. ఈచ్ తర్వాత ఉన్నటువంటిది ఏంటి, ఆఫ్, ఇది ప్రిపోజిషనే కదా. దీని పక్కన ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్, ఇక్కడ ఈచ్ అండర్లైన్ చేయండి. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్ వెరీ వెల్ డిజైన్డ్ బై ద కంపెనీ. నెక్స్ట్ చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్, అక్కడ ఈజ్ని అండర్లైన్ చేయండి. అక్కడ కార్స్ ఎక్కువ ఉన్నాయి కదండి, అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు కదా, ఇక్కడ ఆర్ని పెడదాం, మరి ఈజ్ ఎందుకు పెడదాం అంటే ఎదురు ఈచ్ అనేవాడు అన్నాడు కదా, అందుకని ఈచ్ని బట్టి మనం ఈజ్నే రాయాలి, ఇక్కడ ఆర్ని రాయకూడదు. అందుకని ఈచ్ ఈజు అని చెప్పి అండర్లైన్ చేసుకోండి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ద క్లాస్ రూమ్ క్లీన్ అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి 16th, హౌ టు యూజ్ డోంట్ అండ్ డజంట్ యూజ్. చూడండి, డు నాట్ అంటే దాన్ని కాంట్రాక్టెడ్ ఫామ్లో డోంట్ అని అంటాము ఫర్ ప్లూరల్ సబ్జెక్ట్స్. అండ్ డజంట్, దీన్ని కాంట్రాక్టెడ్ ఫామ్లో డజంట్ని కాంట్రాక్టెడ్ అని అంటాము, డజ్ నాట్ని మనం నార్మల్ ఫామ్లో చెప్తాము. ఫర్ సింగులర్ సబ్జెక్ట్స్, మన సింగులర్ సబ్జెక్ట్స్ కోసం మనం ఏం వాడతామంట, డు నాట్ని డజ్ నాట్ని వాడతాం. మరి ఏవి సింగులర్ సబ్జెక్ట్స్ అండి అని చూసుకున్నాం అనుకోండి, ఐ సింగులర్, అలాగే యూ సింగులర్, మీకు హీ సింగులర్, షీ సింగులర్, ఇట్ సింగులర్. అలా కాకుండా ఏదైనా నేమ్ కృష్ణ, రామ, తేజ, ఏదైనా నేమ్ వచ్చిందనుకో అది కూడా సింగులర్. ఇవన్నీ కూడా సింగులర్ సబ్జెక్ట్స్. వీటితో పాటుగా మనం ఏం వాడాలి అనేది చూసుకుంటే మనం డూని వాడచ్చు, అయితే డు నాట్ని వాడచ్చు, డజ్ని వాడచ్చు, డజ్ నాట్ని వాడచ్చు. మరి వేటితో ఏం వాడతాము, ఐ వచ్చిందనుకోండి ఐతో ఎప్పుడు డూనే వాడతాము, యూ వచ్చిందనుకోండి యూతో ఎప్పుడు డూనే వాడతాము, షీ వచ్చిందనుకోండి షీతో డజ్ని వాడతాము, హీ వస్తే డజ్ని వాడతాము, ఇట్ వస్తే డజ్ని వాడతాము, రామ వస్తే డజ్ వాడతాము, కృష్ణ వస్తే డజ్ని వాడతాము. అందుకని అది అలా గుర్తుపెట్టుకుంటే దేనికి ఇది ఓన్లీ ప్రజెంట్ టెన్స్కి మాత్రమే, ఏ టెన్స్కి ప్రజెంట్ టెన్స్కి మాత్రమే దీన్ని ఈ విధంగా ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. అంటే క్వశ్చన్ చేయాలి అనుకున్నారనుకోండి, మనకి ఏదైనా ముందు ఒక క్వశ్చన్ చేయడానికి డూని వాడాలి కదా. ఇక్కడ చూడండి, డూ యూ అగ్రీ విత్ మీ అని అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ ఆన్సర్ చెప్పాలి. ఏమని చెప్తున్నాడు చూడండి, నో ఐ డోంట్ అగ్రీ విత్ యూ అంటే నెగిటివ్ రెస్పాన్స్ని ఇచ్చాడు. అదే పాజిటివ్ రెస్పాన్స్ని ఇవ్వాలి, ఎస్ ఐ అగ్రీ విత్ యూ, అది పాజిటివ్ రెస్పాన్స్. నెక్స్ట్ చూడండి, ఇందాక చెప్పుకున్నాం హీ పక్కన ఏమొస్తుందని డజ్ వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చేసాం, డజ్ హీ లైక్స్ కాఫీ, డజ్ హీ లైక్స్ కాఫీ అంటాడు. ఇప్పుడు ఆన్సర్ నెగిటివ్లో చెప్పాలి, నో హీ డజ్ నాట్ లైక్ కాఫీ, నెగిటివ్లో చెప్పాడు. ఎస్ హీ లైక్స్ కాఫీ, పాజిటివ్లో చెప్పాడు. అంటే నెగిటివ్ రెస్పాన్స్ని ఎలా ఇవ్వాలి, పాజిటివ్ రెస్పాన్స్ని ఎలా ఇవ్వాలి, డజ్ని డూని ఉపయోగించి అని చెప్పి. డూ దే గెట్ ఎలాంగ్ వెల్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఎస్ దే గెట్ ఎలాంగ్ వెరీ వెల్ అంటే ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, నో దే డోంట్ గెట్ ఎలాంగ్ వెల్, ఇక్కడ నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. డస్ స్నేహ నో హౌ టు మేక్ టీ, స్నేహకు తెలుసా ఇలా టీ చేయాలో అని చెప్పి. ఎస్ స్నేహ నోస్ హౌ టు మేక్ టీ. నో స్నేహ డజ్ నాట్ నో హౌ టు మేక్ టీ, ఇక్కడ నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. డూ ద ప్లేయర్స్ లైక్ ద కెప్టెన్, ఇక్కడ క్వశ్చన్ ఇలా అడిగాడు చూడండి, ఆన్సర్ చూడండి, నో సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ డోంట్ లైక్ ద కెప్టెన్. ఎప్పుడైనా
నాట్ని అంటే నాట్ని చెప్పాలి అనుకున్నప్పుడు డూని కానీ డజ్ని కానీ ముందు పెడతాం ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని బట్టి. నెక్స్ట్ ఎస్ ఆల్ ద ప్లేయర్స్ లైక్ ద క్యాప్టెన్, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ని ఇచ్చాడు. డస్ ఇట్ మ్యాటర్ టు యూ? నో ఇట్ డస్ నాట్ మ్యాటర్ టు మీ. ఎస్ ఇట్స్ మ్యాటర్ టు మీ. నెక్స్ట్ చూడండి, డిడ్ ఈజ్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద డూ అండ్ డస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఆల్ సబ్జెక్ట్స్ బోత్ ద సింగులర్ అండ్ ప్లూరల్. ఇందాకట్లాగా ఐతో మాత్రమే డూను వాడాలి, యూతో మాత్రమే డూను వాడాలి అని లేదు. డిడ్ అనేది డూ డజ్లకి పాస్ట్ టెన్స్ అన్నమాట. దీన్ని ఐతోనూ వాడచ్చు, ఉయితోనూ వాడచ్చు, దేతోనూ వాడచ్చు, హీతోనూ వాడచ్చు, షీతోనూ వాడచ్చు, అలాగే ఏ నేమ్తో అయినా డిడ్ని వాడచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. డూ యూ గో టు స్కూల్ ఎస్టర్డే? నో ఐ డిడ్ంట్ గో టు స్కూల్ ఎస్టర్డే. సిన్స్ ఇట్ వాజ్ సండే? ఎస్ ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్, డిడ్ ద మినిస్టర్ అగ్రీ టు ద ప్రపోజల్? నో దే డిడెంట్ అగ్రీ టు ద ప్రపోజల్. ఎస్ దే అగ్రీ టు ద ప్రపోజల్. అంటే ముందు నెగిటివ్ని ఇచ్చాడు, తర్వాత పాజిటివ్ రెస్పాన్స్. నెగిటివ్ అయితే ఇలా చెప్పాలి, పాజిటివ్ అయితే ఇలా చెప్పాలి అని చెప్పి. నెక్స్ట్ చూడండి, డిడ్ రామన్ ఇన్ఫార్మ్ హిజ్ పేరెంట్స్ దట్ హీ వాజ్ గోయింగ్ హోమ్ లేట్? మరి రామన్ ఇన్ఫార్మ్ చేశాడు వాళ్ళ పేరెంట్స్కి ఇంటికి ఆలస్యంగా వెళ్తున్నానని చెప్పాడు. ఎస్ రామన్ ఇన్ఫార్మ్డ్ హిజ్ పేరెంట్స్ దట్ హీ వాజ్ గోయింగ్ టు హోమ్ లేట్. ఇన్ఫార్మ్ చేశాడు, పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక. ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి ఇవ్వాలి, వెంటనే ఒక నోన్ తీసుకొచ్చి ముందు పెట్టేశాడు అంతే. నో రామన్ డిడ్ నాట్, ఇక్కడ డిడ్ నాట్ని చేర్చాడు. డిడ్ నాట్ ఇన్ఫార్మ్ హిజ్ పేరెంట్స్ దట్ హీ వాజ్ గోయింగ్ టు హోమ్ లేట్. ఇక్కడ నో పెట్టాడు, మధ్యలో డిడ్ నాట్ పెట్టాడు, నెగిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ 18th చూడండి, ఇఫ్ ఈ సెంటెన్స్ హ్యాస్ టూ సబ్జెక్ట్స్ వన్ ఆఫ్ విచ్ ఇస్ సింగులర్ అండ్ ద అదర్ ఈజ్ ప్లూరల్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద నియరెస్ట్ వర్డ్. మరి ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో రెండు సబ్జెక్టులు ఉన్నాయి, ఒకటి సింగులర్లోను ఒకటి ప్లూరల్లోను ఉందనుకున్నాం. ఒక సబ్జెక్ట్ సింగులర్, ఇంకో సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది. అప్పుడు దేనితో ప్రకారం మనం వర్బ్ని సెట్ చేయాలి అని అనుకుంటే కనుక దానికి ఏది దగ్గరగా ఉంటే దాని ప్రకారం వర్బ్ని సెట్ చేయండి అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఎయిదర్ ద చైర్మన్ ఆర్ ద మెంబర్స్ ఆర్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కరప్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ద చైర్మన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఆర్ ద మెంబర్స్ ఆర్. ఇక్కడ ఏఆర్ని అండర్లైన్ చేయండి. అంటే రెండు సబ్జెక్టులు ఏంటి? ఫస్ట్ వన్ ద చైర్మన్, మామూలుగా అయితే ఒకటే, లేదా అంటే అతను కాకపోతే ద మెంబర్స్ అంటే ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నాడు. ఇప్పుడు నియరెస్ట్ ఏమైంది? ద మెంబర్స్ అనేవాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్లూరల్ వర్బ్ని పెట్టాము, ఏఆర్ని ఉంచాము, అదే అక్కడ కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, వాట్ ఇఫ్ దేర్ ఆర్ 3 subjects and the none of them is in the first person singular? మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి 3 subjects ఉన్నాయండి ఒకే సెంటెన్స్లో, అందులో ఒకటి కూడా ఫస్ట్ పర్సన్ సింగులర్ కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఈజ్ వన్ ఆఫ్ 2 or more subjects ఇట్ కుడ్ లెడ్ టు దిస్ ఆడ్ సెంటెన్స్. మరి అలాంటి సెంటెన్స్ వస్తే కనుక ఈ సెంటెన్స్ను ఒక అరుదైనటువంటి సెంటెన్స్గా ఉంటారు. ఏంటి ఆ సెంటెన్స్ అనేది చూడండి, నైదర్ షీ మై ఫ్రెండ్స్ నార్ ఐ ఆమ్ గోయింగ్ టు ద ఫెస్టివల్. ఈ సెంటెన్స్ చూడండి, ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? థర్డ్ పర్సన్ ఇచ్చాడు, తర్వాత సెకండ్ పర్సన్ ఇచ్చాడు, తర్వాత థర్డ్ పర్సన్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ పర్సన్ అనేది ఇచ్చాడు ఇక్కడ. అంటే షీ, మై ఫ్రెండ్స్, నార్ ఐ. ఇలాంటిది అరుదైనటువంటి సిచ్యువేషన్లో 3 subjects అనేవి వస్తాయి. అప్పుడు దేన్ని సెట్ చేశాడు? ఐ తర్వాత ఉన్నదానికి సెట్ చేశాడు, యామ్ని పెట్టాడు. అంటే షీని బట్టి అయితే ఈజ్ పెట్టాలి, మై ఫ్రెండ్స్ని బట్టి అయితే ఆర్ పెట్టాలి. ఈ రెండింటిని ఇగ్నోర్ చేస్తూ ఐని అకార్డింగ్ చేసుకుని ఐ ప్రకారం యామ్నే ఇచ్చాడు. అంటే ఫస్ట్ పర్సన్కి వాల్యూని ఇచ్చాడు అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ పాసిబుల్
ఇట్స్ బెస్ట్ టు రివార్డ్ సచ్ గ్రామటికల్లీ కరెక్ట్ బట్ ఆక్వర్డ్ సెంటెన్సెస్. ఒకసారి గ్రామటికల్గా కరెక్ట్గా ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఆ సెంటెన్స్ ఈ విధంగా కూడా ఉండొచ్చు. బెటర్గా ఇలా ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పుకోవడానికి. ఎలా బెటర్గా ఉంటుంది చూడండి. నైదర్ షీ, ఐ నార్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు ద ఫెస్టివల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ షీని ఐని ముందుకు తీసుకొచ్చాడు. నార్ మై ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇక్కడ ఫ్రెండ్స్తో కలిపి ఫ్రెండ్స్ అనేవాళ్ళు సింగులరా ప్లూరలా? ప్లూరల్. అప్పుడు దేన్ని పెట్టాలి? ఏ వర్బ్ని పెట్టాలి? ఆర్ని ఉంచాలి. అంటే ఫ్రెండ్స్ పక్కన ఆర్ అనేటటువంటి వర్బ్ని ఉంచాము. ఎందుకు ఫ్రెండ్స్ అనేవాళ్ళ ముందుకు ఇక్కడ ఆర్ని అండర్లైన్ ఉంచేయండి. నెక్స్ట్ చూడండి 19th ద వర్డ్ వర్ రీప్లేసెస్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ విష్ ఆర్ కాంట్రరీ టు ఫ్యాక్ట్. ఒక్కొక్కసారి ఒక్కో వర్డ్ పక్కన వజ్ పెట్టవలసి ఉంటుంది. యాక్చువల్గా గ్రామటికల్గా అయితే ఆ వర్డ్ పక్కన వజ్నే ఉంచాలి, కానీ ఒక్కొక్కసారి వర్న్ పెడతాడట. అలా ఎందుకు పెడతామో అని అనుకున్నప్పుడు, మనం ఒక విష్ని అంటే ఒక కోరికని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు, ఒక కోరికని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నా, లేకపోతే కాంట్రరీ టు ఫ్యాక్ట్ అంటే నిజానికి విరుద్ధంగా ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు, అంటే మనం ఫ్యాక్ట్ ఒక నిజం ఒకటైతే మనం చెప్పేది ఇంకోటి చెప్తూ ఉంటాం. అది అది జరగడానికి వీలులు కానిది చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా మనం ఉంచడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ జో వర్ హియర్ యూ వుడ్ బి సారీ. మరి జో కనుక ఇక్కడ ఉండి ఉంటే కనుక సారీ చెప్పి ఉండేవాళ్ళం అని చెప్తున్నాడు. మరి జో అనేవాడే ఇక్కడ లేనప్పుడు మనం లేనివాడికి సారీ ఎలా చెప్తామో అని చెప్పి ఒకటి, అంటే ఇది జరగంది కదా, ఇలాంటిది జరిగేటటువంటి చాయిస్ అనేది లేదని చెప్పడానికి ఇఫ్ జో వర్ హియర్, జో ఉంటే కనుక చెప్పి ఉండేవాడు, జో లేడు కనుక మనం చెప్పలేము అని చెప్పి, అంటే ఇది జరగదు కానీ ఇలా చెప్తాడన్నమాట. ఇది సబ్జెక్టివ్ మోడ్ కింద వస్తుంది. నెక్స్ట్ చూడండి, షుడెంట్ జో బీ ఫాలోడ్ బై వజ్. మరి ఎందుకని జో తర్వాత వజ్ పెట్టచ్చు కదండి, వరెందుకు పెట్టారు అని కదా మనం ఇందాక ముందు చెప్పుకున్నది. మరి కొన్ని చోట్ల వజ్జే పెట్టాలి కానీ వారిని పెట్టాము. ఎందుకు పెడుతున్నాము వై అని అడిగితే, గివెన్ దట్ జో ఈజ్ సింగులర్, జో చూస్తే సింగులరే, జో పక్కన ప్లోరల్ పెట్టవలసిన అవసరం లేదు, వజ్నే పెట్టాలి. బట్ జో ఈజ్ నాట్ యాక్చువల్లీ హియర్, జో అనేవాడు యాక్చువల్గా ఇక్కడ లేడు. సో వీ సే వ, అందుకని మనం వర్ని యూజ్ చేసాము. నాట్ వజ్, అందుకని వజ్ని ఇక్కడ ఉంటే కనుక అని వాడతాం కదా, దానికి వర్ని యూజ్ చేస్తాం అన్నమాట, నాట్ వాజ్. ద సెంటెన్స్ డిమాన్స్ట్రేట్స్ ద సబ్జెక్టివ్ మోడ్. ఈ సెంటెన్స్ దేన్ని తెలియజేస్తుంది? సబ్జెక్టివ్ మోడ్ని తెలియజేస్తుంది. విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్ దట్ ఆర్ హైపోథెటికల్, విష్ఫుల్, ఇమాజినరీ, ఫ్యాక్ట్ఫుల్, కాంట్రాడిక్టరీ. వేటిని తెలియచేయడానికి ఇలా వర్ని పెడతామో, మనము ఇలాంటి హైపోథెటికల్గా ఉండేటటువంటివి, ఏదైనా కోరికతో కూడినవి, ఇమాజినరీ ఊహాత్మకమైనటువంటివి, ఫ్యాక్చువల్గా అంటే సత్యానికి చాలా విరుద్ధమైనటువంటి భావాలని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ సబ్జెక్టివ్ మోడ్ని వాడతాం. ద సబ్జెక్టివ్ మోడ్ pairs సింగులర్ సబ్జెక్ట్స్ విత్ వాట్ వి యూజువల్లీ థింక్ ఆఫ్ ఏ ప్లూరల్ వర్బ్స్. మరి సబ్జెక్టివ్ మోడ్ pairs అనేవి ఎలా ఉంటాయి? సింగులర్ సబ్జెక్ట్స్ అయితే వీటికి ప్లూరల్ వర్బ్స్ని కలిగి ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ ఇట్ వర్ ఫ్రైడే అనుకున్నా. ఇవాళ ఏ రోజు? ట్యూస్డే. మరి మనం కోరుకున్నంత మాత్రం ఫ్రైడే అయిపోతుందా? అవ్వదు కదా. ఇవాళ ఫ్రైడే అయితే బాగుండని అనుకుంటాం కదా. అందుకే ఇంగ్లీష్లో ఎలా చెప్తాడు? ఐ విష్ ఇట్ వర్ ఫ్రైడే అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే అలా చెప్తాడన్నమాట. సెకండ్ చూడండి. షీ రిక్వెస్టెడ్ దట్ హీ రైజ్ హిజ్ హ్యాండ్. ఇక్కడ రిక్వెస్ట్ చేసింది ఏమని? అతను చేతిని రైజ్ చేయమని. అలాగే ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ విష్ఫుల్ స్టేట్మెంట్ నాట్ ద ఫ్యాక్ట్ ఇట్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ఫోర్. మరి ఫస్ట్ మామూలు చెప్తున్నా విష్ఫుల్ స్టేట్మెంటే అయితే బాగుండు అని అనుకుంటానే విష్ఫుల్ అని అంటాము, కానీ అదేమవుతుంది? దాన్ని ఆ విధంగానే ఎక్స్ప్రెస్ చేస్తారు వారిని అని చెప్పి. Verb which we usually think of a plural verb is used with the singular subject. One normally he rise would sound terrible to us. మామూలుగా ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చాలా ఎక్స్ప్రెషన్ అనేది
భయంకరంగా కనిపిస్తుంది. హీ రేజెస్ వుడ్ సౌండ్స్ టెరబుల్ టు అస్. హౌఎవర్ ఇన్ ద సెకండ్ ఎగ్జాంపుల్ వేర్ ఏ రిక్వెస్ట్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ద సబ్జెక్టివ్ మూడ్ ఈజ్ కరెక్ట్. కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ కరెక్ట్గా ఇచ్చాడని చెప్పి చెప్తున్నాడు. ఇలా చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ చేశాడు కదా, ఏమని రిక్వెస్ట్ చేసింది ముందు? షీ రిక్వెస్టెడ్ అనేటటువంటి దాన్ని పెట్టింది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి కరెక్ట్గా ఉంది సబ్జెక్ట్ మూడ్ అనేది చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి 20లో ఏ సబ్జెక్ట్ విల్ కమ్ బిఫోర్ ఏ ఫ్రేజ్ బిగినింగ్ విత్ ఆఫ్. దిస్ ఈజ్ ఏ కీ రూల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్స్. ద వర్డ్ ఆఫ్ ఈజ్ ద కల్ప్రిట్ ఇన్ మెనీ పర్హాప్స్ మోస్ట్ సబ్జెక్ట్ వర్బ్ మిస్టేక్స్. మరి చాలాసార్లు ఆఫ్ని చూసి మనం మోసపోతూ ఉంటామంట. ఆఫ్ వచ్చింది కదా, ఇక్కడ వేరే ఏదైనా పెట్టచ్చా అని చెప్పి. ఇక్కడ చూడండి, ఏ బొకే ఆఫ్ ఎల్లో రోజెస్ ల్యాండ్ కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్ టు ద రూమ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఏ బొకే అంటే ఎన్నున్నట్టు ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇది. ఎందుకు ఇన్కరెక్ట్ అయిపోయింది? ఇన్కరెక్ట్ సెంటెన్స్ అయింది. కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అనేది చూడండి. ఏ బొకే ఆఫ్ ఎల్లో రోజెస్ లెండ్స్ బొకే లెండ్స్ నాట్ రోజెస్ లెండ్ అనేది ఇచ్చాడు ఇక్కడ. ఎలా చూడండి, ఏ బొకే అంటే మనం దీన్ని ఎలా తీసుకున్నాం? సింగులర్గానే తీసుకున్నాం. ఆ బొకేలో 100 పువ్వులు ఉండొచ్చు, లేకపోతే 10 పువ్వులు ఉండొచ్చు. అందుకని బొకే అనేదాన్ని సింగులర్గానే తీసుకున్నాం కనుక అప్పుడు ఏం చేస్తున్నామంటే అక్కడ లెండ్స్ అనేదాన్ని పెట్టాము. లెండ్స్ కింద అండర్లైన్ చేయండి. ఎక్కడ అండర్లైన్ చేయాలి? లెండ్స్ కింద అండర్లైన్ చేయండి. అక్కడ లెండ్ అని ఇస్తే అది తప్పు అవుతుంది, అందుకని లెండ్స్ అని రాస్తే కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఏ బంచ్ ఆఫ్ కీస్, ఏ లోప్ ఆఫ్ బ్రెడ్, ఏ షీట్ ఆఫ్ పేపర్, ఏ బండిల్ ఆఫ్ నోట్స్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇదే విధంగా వీటిని ఇస్తే కూడా మనం వీటి పక్కన ఈ లెండ్ ఇస్తే లెండ్స్ అని ఎలా పెట్టామో వీటి పక్కన ఏదైనా వెబ్ వస్తే ఎస్ ఫామ్ చేసి రాస్తే మనకి కరెక్ట్ అనేది అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఆల్.